అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ మీనా బెలీసా. నవరాత్రుల్లో 7వ రోజు ఆశ్వయుజ శుద్ధ సప్తమి అక్టోబర్ 9వ తేదీ బుధవారం రోజున విజయవాడ క్షేత్రంలో శ్రీ కనక దుర్గమ్మ వారు, శ్రీ సరస్వతీ దేవిగా, శ్రీశైలంలో బ్రహ్మరాంబికాదేవి శ్రీ కాలరాత్రిగా మనకి దర్శనమిస్తారు. సరస్వతి మాత జన్మ నక్షత్రం మూలా నక్షత్రం. దేవి శరన్నవరాత్రిలో మూలా నక్షత్రానికి చాలా విశిష్టత ఉంది. త్రిశక్తి రూపాలలో సరస్వతి మాత మూడో శక్తి రూపం. సంగీత సాహిత్యాలకు అధిష్టాన దేవత. సరస్వతి అవతారంలో అమ్మవారు తెలుపు రంగు చీరలో దర్శనమిస్తుంది. ఒక చేతిలో జపమాల, ఒక చేతిలో పుస్తకాలు పట్టుకుని ఉంటుంది. ఇంకొక 2 చేతుల్లో వీణ వాయిస్తూ కనబడతారు. అమ్మవారి వాహనం హంస. ఇంకో కొన్ని చోట్లలో అమ్మవారు నెమలి వాహనం పైన కూర్చొని కూడా దర్శనమిస్తుంది. విద్యారంగంలో తిరుగులేని విజయాలను సొంతం చేసుకోవాలంటే అమ్మవారిని పూజించాలి. విద్యార్థులు ఈ రోజున అమ్మవారి అభిషేకం చేసుకొని పుస్తకాలకు గంధపు బొట్లు, కుంకుమ బొట్లతో పూజించుకుంటే అమ్మవారి అనుగ్రహం పొందుతారు. ఈ రోజు అక్షరాభ్యాసం చేసుకోవడానికి చాలా మంచి రోజు. సంవత్సరం పొడుగున సమయంతో సంబంధం లేకుండా ఏ సమయంలోనైనా అక్షరాభ్యాసం చేసుకునే ఈ 2 మంచి రోజులు, ఒకటి ఉత్తరాయణంలో వచ్చే వసంత పంచమి, రెండోది దేవి శరన్నవరాత్రుల్లో మూల నక్షత్రమైన ఈ రోజు చదవాల్సిన మంత్రం సరస్వతి అష్టోత్తరం లేదా దేవి మూల మంత్రం ఓం ఐం సరస్వతియే నమః లేదా ఓం సరస్వతి శాస్త్రమయ్యి గుహ్యాంబ గుహ్యరూపిణి అనే ఈ మంత్రాన్ని వీలైనన్ని సార్లు చదవండి. అమ్మవారిని ఈరోజు తెలుపు రంగు చీరతో అలంకరించి తెలుపు రంగు పువ్వులతో పూజించుకోవాలి. అమ్మవారికి పెట్టాల్సిన నైవేద్యం అటుకుల బెల్లం, పాయసన్నం, దధ్యోజనం. సరస్వతి మాత విచక్షణ శక్తిని, జ్ఞాపక శక్తిని, కల్పనా నైపుణ్యాన్ని, రచనా శక్తిని, ధారణా శక్తిని కల్పించే కరుణామయి. ఈ రోజున విద్యార్థులకు పుస్తకాలను, పెన్నులను దానం చేస్తే మంచిది. చూశారు కదా ఈరోజు అమ్మవారి అలంకరణ విశేషాలు, విశిష్టత గురించి. ఇలాంటి ఇంకెన్నో వీడియోస్ గురించి చూస్తూనే ఉండండి నా ఛానల్ మీనా బెలీసా.